హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు నాకెందుకో జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీలో ఉండే స్క్రిప్ట్ రాసేవాళ్ళో, లేకపోతే ఆ పార్టీ వ్యూహకర్తలు ఎవరో అప్పుడప్పుడు బాగా తప్పుదారి పట్టిస్తున్నారని నాకైతే అనిపిస్తుంటుందండి. సర్లే ఇప్పుడు జగన్ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా గానీ, పెళ్ళికి పోయినా, సావుకు పోయినా, పేరంటానికి పోయినా, దేనికి పోయినా విపరీతంగా జనాలు వచ్చేసేయటము, జై జగన్, సీఎం జగన్ అని అరిచేసేయటము అది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఇదంతా? ఎందుకు జగన్ ఒక పార్టీ అధినేత ఆయన చాలా బలవంతుడని చూపించుకోవడానికే. యెస్, ఆయన బలవంతుడే, నేను కాదనను. ఏమైందన్నా ఇట్లా జనాలు వస్తుంటే మీరు ఇట్లా వక్రంగా ఎందుకు మాట్లాడతారని కొంతమంది అనొచ్చుగాక. ఇప్పుడు జనాలు ఎవరు ఊరక రారు. అది అందరికి తెలిసిన సత్యమే. అది అధికార పార్టీ వాళ్ళైనా, ప్రతిపక్ష పార్టీ ఎవ్వరైనా సరే జనాలకు తోడుకు రావాల్సిందే ఇవాళ రేపట్లో. అర్థమైందా? తోడుకు రాకుండా అయితే ఎవరు రారు. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు ఏదన్నా పార్టీ కార్యక్రమమో, లేకపోతే పార్టీ సభో, ఏదో రాజకీయ సభో, రాజకీయానికి సంబంధించిందో ఏదో చేస్తున్నారనుకో. మొన్న చేశారు కదా అంబటి రాంబాబుది పరామర్శ అయితేనేమి, జోగి రమేష్ పరామర్శ అయితేనేమి, అవి 2 కూడా పరామర్శలే, వాటికి కూడా అంత అవసరం లేదు. బట్ స్టిల్ మీరు దాన్ని రాజకీయం చేశారు. సరే, వాటిని కొంతవరకు మేము సరేలే చూసి చూడనట్టు ఒప్పుకుంటాం. మీరు బాగానే చేశారు, జనాలను తోలుకొచ్చారు. విజయవాడ నుంచి ఆడికి రావడానికి 6 గంటలు, ఆ నుంచి ఆడికి పోవడానికి 6 గంటలు, ఇట్లా ఇచ్చేశారు. సరే, ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటారులే. ఇది రాజకీయ కార్యక్రమంగానే మేము చూసాం కాబట్టి మేము కూడా పెద్ద వాటి మీద అబ్జెక్షన్స్ లేవు. ఇప్పుడు ఇంతెందుకు, చెన్నై పోయాడు పెళ్ళికి, ఆడ అంతే జై జగన్ ఆయన రొచ్చు. చూసావా, పక్క రాష్ట్రంలో కూడా మా నాయకుడికి ఎంత ఆదరణ ఉందో. ఏం వాళ్ళందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేయలేరుగా. ఎక్కడ వాళ్ళని అక్కడ దొరికిపోయి ఉంటారు ఆ బార్డర్లలో. అయిపోయా. నిన్న నెల్లూరు రూరల్ పరిధిలో ఒక ఆయన కొడుకు పెళ్ళికి పోయినారు. హడావుడి, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, జనాలు విపరీతంగా. అసలు దిగటమే లేట్ అనమాట. మీద పడిపోవటం, జై జగన్ అని అరవటం, రోడ్డుని బ్లాక్ చేయటం, సీఎం జగన్ అని అరవటం, రొచ్చు రొచ్చు. ఇదే కాదు, ఫస్ట్ నుంచి ఆయన ఓడిపోయినప్పటి నుంచి చూసుకుంటే రాప్తాల్లో చావు పరామర్శకి వెళ్ళాడు. అక్కడ చూసాము ఎంత రొచ్చు చేశారు జనాలందరూ. పోయి హెలికాప్టర్ ఎక్కలు కూడా ఎరగొట్టేశారు. ఆ తర్వాత తినుకొండలో ఒక పరామర్శ, అక్కడ అదే రొచ్చు. తర్వాత ఎక్కడికల్లా పెళ్ళికి పోయినా అదే రొచ్చు. విపరీతంగా మీద పడిపోద్దు కాదట్లేదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, జగన్ చాలా బలమైన నాయకుడే, నేను ఒప్పుకుంటున్నాను. జగన్ ఎంత బలమైన నాయకుడు కాకపోతే వాళ్ళ లోపల కూటమిలో కింద స్థాయి నుంచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం అంటారు. జగన్ చాలా బలమైన నాయకుడు, నేను కాదన్ను. ఆయన సింగిల్గా పోటీ చేసినా కానీ ఇవాళకి 40% ఓటు బ్యాంక్ వస్తుంది. పెద్ద ఎవరికి వాళ్ళు సింగిల్గా పోటీ చేస్తే ఖచ్చితంగా ఈరోజు కూడా జగన్ అదేంటి ఫామ్ చేయొచ్చు గవర్నమెంట్ని. అంత బలమైన నాయకుడే. కాకపోతే ఈ రొచ్చెందుకు? ఇంకా ఏం మీరు ప్రూవ్ చేయాలని? ఆయన బలమైన నాయకుడే కదా, మా అందరికి కూడా తెలుసు, మాకే కదా జనాలకు కూడా తెలుసు ఆయన బలమైన నాయకుడని. కాకపోతే మీరు ఇట్లా రొచ్చు చేయటం వల్ల ఆయనే పలచనైపోతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ ఇదంతా రాజకీయ అదే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి అభిమానులు బాగుండొచ్చు. సరే, ఈ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు దాన్ని ప్రతిదాని మీద కూడుగుడు మీద ఏకలు లాగుతున్నారు అనుకుందాం. వాళ్ళని తీసి పక్కన పెట్టు. సామాన్య జనాలు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు బాసు. నువ్వు అంత రోడ్లన్నీ బ్లాక్ చేసేసి జనాలందరినీ తీసుకొచ్చి జై జగన్ అది ఇది అంటుంటే ఎంతమంది ఇబ్బంది పడతారు సామాన్యులు. ఆ ఇబ్బంది పడే వాళ్ళందరూ ఎవరిని తిట్టుకుంటారు? చంద్రబాబుని తిట్టుకుంటారా? పవన్ కళ్యాణ్ తిట్టుకుంటారా? జగన్నే తిట్టుకుంటారు. ఎందుకు? ఇప్పుడు మామూలుగా రాజకీయాలప్పుడు, రాజకీయ సభలప్పుడు ఇవన్నీ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఇది సీజన్ కదా ఎట్లుంటుందిలే సరేలే అని. అట్లా కాకుండా ప్రతి దానికి, చిన్నదానికి, అయినదానికి, కానిదానికి ఈ రకంగా జనసమూహాన్ని తీసుకొచ్చి రోడ్లు బ్లాకులు చేసి జై జగన్ అని అరుస్తా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా అది వైఎస్ఆర్ పార్టీకే నష్టం. అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.